ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. నిజాన్ని దాచకు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ హైడ్ ది ట్రూత్. డోంట్ హైడ్ ది ట్రూత్ అంటే నిజాన్ని దాచకు అని. నెక్స్ట్ వన్, నేను నీకు అబద్ధం చెప్పలేదు ఇలా చెప్తూ ఉంటాం కదా ఎవరితోనైనా, దీన్నే ఐ డీంట్ లై టు యూ. ఐ డీంట్ లై టు యూ అంటే నేను నీకు అబద్ధం చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, కాసేపు విశ్రాంతి తీసుకో. దీన్ని ఇంగ్లీష్లో టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అంటే కాసేపు విశ్రాంతి తీసుకో, రెస్ట్ తీసుకో అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హౌ డు యూ ఫీల్ నౌ. హౌ డు యూ ఫీల్ నౌ అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్, ఆమెను ఏడిపించకు ఇలా చెప్తూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్నే డోంట్ మేక్ హర్ క్రై. డోంట్ మేక్ హర్ క్రై అంటే ఆమెను ఏడిపించకు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఏం చేయమంటావు. దీన్నే ఇంగ్లీష్లో వాట్ డు యూ వాంట్ మీ టు డూ. వాట్ డు యూ వాంట్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏం చేయమంటావు అని. నెక్స్ట్ వన్, వారు మా పొరిగింటి వారు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే దే ఆర్ మై నైబర్స్. దే ఆర్ మై నైబర్స్ అంటే వారు మా పొరిగింటి వారు అని. నెక్స్ట్ వన్, నేను నీ గురించి మాట్లాడట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ అంటే నేను నీ గురించి మాట్లాడట్లేదు అని. నెక్స్ట్ వన్, దీని యొక్క విలువ తెలుసా నీకు ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్. డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ అంటే దీని యొక్క విలువ తెలుసా నీకు అని. నెక్స్ట్ వన్, అప్పటి వరకు ఏం చేద్దాం. దీన్నే ఇంగ్లీష్లో వాట్ డు వి డూ టిల్ దెన్. వాట్ డు వి డూ టిల్ దెన్ అంటే అప్పటి వరకు మనం ఏం చేద్దాం అని. నెక్స్ట్ వన్, నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ హోప్ యు విల్ రికవర్ సూన్. ఐ హోప్ యు విల్ రికవర్ సూన్ అంటే నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను కూడా పట్టుకోలేను ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ. ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ అంటే నేను నిన్ను కూడా పట్టుకోలేను అని. నెక్స్ట్ వన్, ఆమె బాగా వంట చేస్తుంది. ఆమె బాగా వంటలు చేస్తుంది ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే షీ కుక్స్ వెల్. షీ కుక్స్ వెల్ అంటే ఆమె బాగా వంట చేస్తుంది అని. నెక్స్ట్ వన్, నీ వల్లే చెడిపోయింది. ఏదైనా ఎవరి వల్లనైనా చెడిపోతే ఇలా అంటూ ఉంటాం కదా వాళ్ళని, దీన్నే ఇలా ఇంగ్లీష్లో ఇట్ వాస్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ యూ. ఇట్ వాస్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్లే చెడిపోయింది అని. నెక్స్ట్ వన్, నీవు నాకు సహాయం చేస్తావా ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్నే ఇలా ఇంగ్లీష్లో డూ యూ హెల్ప్ మీ. డూ యూ హెల్ప్ మీ అంటే నీవు నాకు సహాయం చేస్తావా అని. నెక్స్ట్ వన్, కోపంలో అరిచేశాను ఇలా ఎవరికైనా అంటూ ఉంటాం కదా, నేను కోపంలో అరిచేశాను అని. దీన్నే ఇలా ఇంగ్లీష్లో ఐ షౌటెడ్ ఇన్ యాంగర్. ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అరిచేశాను అని. నెక్స్ట్ వన్, నేను రేపు బిజీగా ఉంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ బిజీ టుమారో. ఐ విల్ బీ బిజీ టుమారో అంటే నేను రేపు బిజీగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, అతడు నీకు మళ్ళీ కాల్ చెయ్యడు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్. హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్ అంటే అతడు నీకు మళ్ళీ కాల్ చెయ్యడు అని. నెక్స్ట్ వన్, దాన్ని బయటకు లాగండి.
దేన్నైనా ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇలా ఇంగ్లీష్లో పుల్ ఇట్ అవుట్, పుల్ ఇట్ అవుట్ అంటే దాన్ని బయటకి లాగండి అని. నెక్స్ట్ వన్, అందుకే మిమ్మల్ని రమ్మని అడిగాను. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ టు కమ్, దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే అందుకే మిమ్మల్ని రమ్మని అడిగాను అని. నెక్స్ట్ వన్, నువ్వు కింద పడిపోయిన వెంటనే నాకు నవ్వొచ్చింది. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ లాఫ్డ్ యాజ్ సూన్ యాజ్ యు ఫెల్, ఐ లాఫ్డ్ యాజ్ సూన్ యాజ్ యు ఫెల్ అంటే నువ్వు కింద పడిపోయిన వెంటనే నాకు నవ్వొచ్చింది అని. నెక్స్ట్ వన్, అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ వై హీ రియాక్టెడ్ లైక్ దాట్, దట్స్ వై హీ రియాక్టెడ్ లైక్ దాట్ అంటే అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు అని. నెక్స్ట్ వన్, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యూ, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యూ అంటే అందుకే నేను నిన్ను అడుగుతున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు కూడా మాతో రా. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే యు ఆల్సో కమ్ విత్ అస్, యు ఆల్సో కమ్ విత్ అస్ అంటే నువ్వు కూడా మాతో రా అని. నెక్స్ట్ వన్, అతడు దారిలో నన్ను కలిసి మాట్లాడాడు. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ఇలా ఇంగ్లీష్లో హీ మెట్ మీ ఆన్ ది వే అండ్ టాక్ టు మీ, హీ మెట్ మీ ఆన్ ది వే అండ్ టాక్ టు మీ అంటే అతడు దారిలో నన్ను కలిసి మాట్లాడాడు అని. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్ని ఇలా ఇంగ్లీష్లో ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నిన్ను రేపు ఎవరు కలుస్తారు? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హూ విల్ మీట్ యూ టుమారో, హూ విల్ మీట్ యూ టుమారో అంటే నిన్ను రేపు ఎవరు కలుస్తారు అని. నెక్స్ట్ వన్, నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు. దీన్ని ఇలా ఇంగ్లీష్లో ఐ రియల్లీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, ఐ రియల్లీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అంటే నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, ఇది ఎవరు చేయలేరు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే నో వన్ క్యాన్ డూ దిస్, నో వన్ క్యాన్ డూ దిస్ అంటే ఇది ఎవ్వరూ చేయలేరు అని. నెక్స్ట్ వన్, ఇంకా చాలా చేయాలి. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యు నీడ్ డూ లాట్ మోర్, యు నీడ్ డూ లాట్ మోర్ అంటే ఇంకా చాలా చేయాలి అని. నెక్స్ట్ వన్, నేను చెప్పేది విను. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్, తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.